ఏంది తయారుగా ఉన్నారు కదా టీవీల ముంగట? నాది కూడా ఏం ఆలస్యం లేదుల్లా, మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండి. తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అని సినిమాలో డైలాగులు చెప్తే గా సినిమాలు ఉన్న పోలీసు గట్టిగా తీసుకోలే గాని బయట తెలంగాణ పోలీసు వాళ్ళు అయితే గట్టిగానే తీసుకున్నారు. పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు టాకీస్ కాడ రేవతి అనేట ఆమె చచ్చిపోయిన కేసులా అల్లు అర్జున్ అన్నను ఇలా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. అసలు ముందుగాల నుంచి గిప్పటిదాకా ఏమైందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. దేశం మొత్తం గిన్నొద్దులు పుష్ప సినిమా గురించి మాట్లాడుకున్న పబ్లిక్ ఇవాళ అల్లు అర్జున్ అన్న అరెస్టు గురించే మాట్లాడుకున్నారు. పుష్ప సినిమాకు పోయి టాకీస్ కాడ మందిల కింద పడి మోసమర్రక జీవిడిచిన రేవతి కేసులా అల్లు అర్జున్ అన్నను అరెస్ట్ చేసిండ్రు చిక్కడపల్లి పోలీసోళ్ళు. పొద్దుగాల ఫోన్ చేసి మరీ పోయి అరెస్ట్ చేసిండ్రు. అయితే గింతమంది పోలీసోళ్ళు ఎందుకు వచ్చిండ్రు? ఇద్దరు ముగ్గురు వస్తే సరిపోయేది కదా, అయినా బెడ్రూమ్ దాంకత్తారా అరెస్ట్ చేయనీకి? బట్టలు మార్చుకునే టైం కూడా ఇయ్యారా అని పోలీసోళ్ళ మీదకి జర్రంత గరమైండు అల్లు అర్జున్ అన్న. స్టేషన్ కు నేను కూడా అత్తా అని పోలీసోళ్ళ కారెక్కిన అల్లు అరవింద్ సార్ను వద్దు అని కారెక్కిండు బన్నన్న. అటుకెంచి గాంధీ దవాఖానకు పోయి ఆరోగ్యం ఎట్లున్నదని చెకింగ్ చేయించిండ్రు పోలీసోళ్ళు. అటెన్కల నాంపల్లి కోర్టుకు పట్టుకుపోయిండ్రు. గిది అక్రమ అరెస్టు, ఎసొంటి నోటీసులు ఇయ్యకుంటేనే అరెస్టు చేసిండ్రు. గిట్ల అయితదని అల్లు అర్జున్ కు తెలియదు, అయినా ముందుగానే పోలీసుల తన పర్మిషన్ తీసుకున్నాం అని వాదించుకుంటేనే గప్పట్ల హిందీ హీరో షారుఖ్ ఖాన్ కేసు ముచ్చట గురించి తీసిండ్రు అల్లు అర్జున్ అన్న లాయర్లు. లేదు వాళ్ళు అడిగినరు గానీ మేము పర్మిషన్ ఇయ్యలే, అయినా కూడా ర్యాలీగా పోయిండు అల్లు అర్జున్, ఖచ్చితంగా రిమైండ్ కి ఇయ్యాలే అని వాదించిండ్రు సర్కార్ లాయర్లు. కొస్సకైతే 14 రోజుల రిమైండ్ కి ఇచ్చింది నాంపల్లి కోర్టు. గందు కోసం చెంచల్ కూడా జైలుకు పట్టుకుపోయిండ్రు అల్లు అర్జున్ అన్నను. అల్లు అర్జున్ అన్న ఇట్లా చెంచల్ కూడా జైలుకు పోయిండో లేదో గిట్ల మధ్యంతర బెయిలిచ్చింది రాష్ట్ర పెద్ద కోర్టు. ఒక్కరోజు కూడా జైలు నుంచద్దు గైనను అని గట్టిగానే చెప్పింది కోర్టు. ఇక అట్లనే ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని వేసిన పిటిషన్ ను 21వ తారీఖు వాయిదా వేసింది కోర్టు. పొద్దుగాలకెంచి అయ్యో అని అల్లు అర్జున్ వల్ల ఇంటామనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలున్న బన్నీ అన్న ఫ్యాన్స్ మాపడదానకి ముచ్చటెరకయ్యే వరకు జర్రంతా నిమ్మలమైనరు. ఇక మరి చూడాలే గీ కేసును పురాగా కొట్టేస్తారో లేకపోతే గిట్లనే బెయిల్ మీద బయటకు వచ్చి అప్పుడప్పుడు పోయి సంతకం పెట్టేస్తారో చూడాలే. ఇప్పుడు ఎన్ని పంచాదులు ఉన్నా కూడా మన సుట్టపోళ్ళింట్లో ఏదన్నా షెడైతే పోయి ఓదార్చుతాం కదా, అగ్గో గట్లనే ఇవాళ అల్లు అర్జున్ అన్న అరెస్ట్ ముచ్చట ఎరకైనాక మస్తు మంది ట్వీట్లు పెట్టిండ్రు, మైకుల ముంగట మాట్లాడిండ్రు. ఇక మరి ఎవరెవరు ఏమేం మాట్లాడిండ్రు, ఏమేమైందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. అల్లు అర్జున్ అన్న అరెస్ట్ ముచ్చట తెలవంగానే షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మరీ ఇంటి ఆమెతోటి కలిసి అల్లు అరవింద్ అన్న ఇంటి కురికి వచ్చిండు చిరంజీవి సారు. ఏం రంజివాడకురి ఏం కాదు అని ఓదార్చిండు ఇంటోళ్ళను. అటెనకల నాగబాబు సార్ కూడా పోయిండు బన్నీ అన్న ఇంటికి. ఇక ఏదో క్రిమినల్ ను అరెస్ట్ చేసినట్టు చేసుడేంది? టాకీస్ కేసు ముచ్చట్ల అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసుడు చాలా తప్పు. గట్లయితే హైడ్రాతోటి చచ్చిపోయిన వాళ్ళ కేసుల సీఎం రేవంత్ అన్నను కూడా అరెస్ట్ చేయాలి అని అందరికంటే ముందుగా పోస్టు పెట్టి అల్లు అర్జున్ అన్నకు సపోర్ట్ ఇచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. గిదంతా సర్కార్ ఫెయిల్యూరు, జనాలను కంట్రోల్ చేయాల్సింది పోలీసోళ్ళు. గా పని చేయక అల్లు అర్జున్ ను అరెస్టు చేసుడేంది అని గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. అల్లు అర్జున్ ప్రమేయం లేకున్నా కూడా గాయనను బాధ్యుని చేసుడు ఎంతవరకు కరెక్టు అని తెలంగాణ సర్కార్ను ప్రశ్నించిండు ఏపీ పాత సీఎం జగన్ అన్న. సినిమాల మీద అత్యుత్సాహం చూపుడు కాదు, పబ్లిక్ ముచ్చట్ల కూడా గిట్లనే ఉంటే మంచిగుంటది. గా టాకీస్ కేసు ముచ్చట్ల ఒక్కనే బాధ్యుని చేసుడు ఏంది అని గరమైండు హీరో నాని అన్న. అట్లనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న పక్కపొంటి హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్ అన్నకు సపోర్టుగా పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో. గప్పట్ల చంద్రబాబు సారు మీటింగ్ లో జనాలు జీవించిన ముచ్చట్ను తీసి అల్లు అర్జున్ అన్నకు సపోర్ట్ ఇచ్చిర్రు కేఏ పాల్ సారు, లక్ష్మీ పార్వతి మేడం. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా, పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు
అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవలకు చుట్టం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ముచ్చట్ల నా పాత్ర ఏం లేదు, నా చేతిలో ఏం లేదు అని విలేకరులతోటి మాట్లాడిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. ఇప్పటికే జనాల తొక్కిసలాటలో ఓ అక్క ప్రాణం పోయిందని పోలీసు వాళ్ళు కేసు చేసి అరెస్ట్ చేస్తే అయినా కూడా మారకుండా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అన్నం చూడనీకి ఫోటోలు వీడియోలు తీసుకునేటందుకు మస్తు మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇక ఏం చేస్తే మారతారు చెప్పుర్రు ఈ పబ్లిక్. మీ అభిమానంతో మీరు అవస్థపడి హీరోలను అవస్థ పెడుతున్నారు. అసలు కేసులు హీరోల మీద కాదు, గిసొంటి జనాల మీదనే పెట్టాలి. ఎవరు పిలిచిర్రని గింతగానం గుమిగూడిర్రు, మరి గిప్పుడు ఎవరి మీద కేసు చేస్తారు పోలీస్ సార్లు అని అనబట్టిర్రుకి ముచ్చటెరకైనా కొందరు మేధావులు. అభిమానం హద్దులు దాటితే గిట్లనే ఉంటుంది పరిస్థితి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయి చాలా దినాలుండి బయటకు వచ్చినాక కవితక్క ఎంబటే బయటికి రాలే. కొన్ని దినాలు ఇంట్లో రెస్ట్ తీసుకున్నది. ఈ 2-3 వద్దుల సంధి మళ్ళా జోరు చూపిస్తున్నది రాజకీయాల్లో. షెయ్యి పార్టీలు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మీద అవుతున్న పంచాది మీద, షెయ్యి పార్టీ లీడర్లు మాట్లాడిన మాటల మీద మైకుల ముంగడికి వచ్చి మాట్లాడింది అలా కవితక్క. మరి ఏమేం మాట్లాడిందో ఈ ముచ్చట చూసి పురాహర్చుకొని రాపోండి. బతుకమ్మ తెలంగాణ సంస్కృతే కాదు, దాన్ని తెలంగాణలో చాలా జాగల్లో ఆడనే ఆడరు అని కొందరు షెయ్యి పార్టీ లీడర్లు అంటున్న ముచ్చట్ల మీద గిట్ల కౌంటర్ ఇచ్చింది కవితక్క. ఇవన్నీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే 1978లో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు వనుకొస్తాయి. ఓట్లు ఉన్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి. ఇందిరాగాంధీ మేడం కెంచి మొదలు పెడితే సోనియా మేడము, రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక దాంక బతుకమ్మలు పట్టుకొని శుభాకాంక్షలు చెప్పిండ్రు తెలంగాణ పబ్లిక్ కు అని పోటువలతోటి పెట్టిన ట్వీట్లతోని చెప్పుకొచ్చింది కవితక్క. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. పాపం అక్కడ కూడా మా బట్టెన్న వెనక వరుసలు పెట్టిండ్రు. బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు. కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది, ఎవరు ఆడినరు, ఎందుకోసం బతుకమ్మని చేయాలి, ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు, వితండవాదం చేస్తున్నారు. అగ్గో సూతున్నారా అనుల్లా? రాహుల్ గాంధీ అన్న, రేవంత్ అన్న ఎట్లా బతుకమ్మ ఆడుతున్నారో తెలంగాణ మహిళలతోటి. ఎలక్షన్ల ముంగట్నేమో బతుకమ్మ ఆడతారు, అధికారంలోకి వచ్చినాకనేమో బతుకమ్మనే యాది మర్తారు అని కారెడ్డమాడుతున్నది కవితక్క. ఇక రాష్ట్ర పండుగైన బతుకమ్మ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేసింది కవితక్క. గెజెట్ ఇయలే, జీవోయలని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జీవోఎస్ నంబర్ 2 ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని ఇచ్చారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? గప్పట్ల కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు అన్ని పండుగలకు అన్ని చేసినాం, కానీ షెయ్యి పార్టీ సర్కార్ అయితే ఏ పండుగకు ఏం చేస్తలేదు అని అనకొచ్చింది కవితక్క. మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అగ్గో మరి షెయ్యి పార్టీ సర్కారు గట్లెందుకు చేస్తున్నదో వాళ్ళకే తెలవాలే గాని తెలంగాణ తల్లి చేతులనైతే బతుకమ్మ లేకపోవడైతే చాలా తప్పే అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక మరి చూడాలే, ప్రతిపక్ష పొల్లు జనాలు గరమైతున్నారన్న ముచ్చట యూసైనా మళ్ళా మారుతారో సర్కారోళ్ళు.
పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ పొంకనాలు కొట్టుకుంటున్నాడో ఓ పరి అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న, నీకు ఎంత కర్మ పట్టింది పుష్పరాజన్న. పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న, నీకు ఎవల కండ్ల జిట్టి జరిగిందే పుష్పరాజన్న. అంతే మరి ఏడు చేస్తాం రా, మరి చేసేదేం లే. ఆగో మళ్ళేమైందయ్యో, మొన్న తొడలన్నీ కొట్టుకుంటే మీసాలు మేలేసి పుష్ప టికెట్లు సంపాదించుతా అని పోయి మందితో తన్నులు తినత్తివి, మళ్ళీ గియ్యాలేమైందే? మీ కళ్ళల్లో కంప కొట్ట కదా మీ అసమంట వాళ్ళ కళ్ళ తిట్టి తలిగా మా పుష్పరాజాకు ఇసొంటి కర్మ వచ్చినది. ఇవాళ పోలీస్ సార్లు మా పుష్పరాజాను అరెస్ట్ చేసిర్రట అమ్మే. అగో ఆ ముచ్చట తెలిసినప్పుడు సందే మాకు మస్తు బాధ అనిపిస్తున్నది. పుష్పరాజ్ అన్నది ఏం తప్పు ఉన్నదమ్మే? ఇదంతా సైన్మా టాకీసులు చేసిన తప్పు. దానికి మా పుష్పరాజన్నను ఎందుకు అరెస్ట్ చేయాలి చెప్పు? ఆ టాకీస్ ఓనర్ను కూడా అరెస్ట్ చేసిండ్లే పోలీసార్లు. అయినా ఆ టాకీస్ వాళ్ళైనా ఏం చేస్తారే, మీ అల్లు అర్జున్ సార్ వచ్చుడు చేయబట్టే ఆయన అభిమానులు ఎగవడబట్టికే గడ తొక్కిసలాట జరిగిందట. దానికి టాకీస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? అగో వాళ్ళైనా ఏం చేస్తారు అని వాళ్ళని వెనకేసుకొస్తాను ఏందమ్మే? మా అల్లు అర్జున్ సారు ఏ సైన్మా విడుదలైనా కూడా అదే సైన్మా టాకీస్లో ఆయన అభిమానులతోటి కలిసి చూసుడు ఆనవాయితాట. మరి అసొంటప్పుడు ఆ సైన్మా టాకీస్ వాళ్ళు అసొంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా వద్దా చెప్పమ్మే? అవును అది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు వెనకటి కాలమా అనే ఆగో పులి అంటే తోక బారడనే కాలం. గప్పటి లెక్క ఉన్నారా గిప్పటి అభిమానులు? మీ అల్లు అర్జున్ సార్ వచ్చిందని సెల్ఫీలు దిగేటందుకు జనాలంతా ఎగబడితే తొక్కిసలాటలు జరిగినాయట. అసలు తొక్కిసలాటలు జరుగుతాయని తెలిసి కూడా ఆ సైన్మా మొదటి రోజునే ఆ తల్లి పిల్లగాలను వెంబడేసుకుని ఆ సైన్మాకు ఎందుకు పోయిందో పాపం. ఆ తొక్కిసలాటల ఆ తల్లి పానం పోయి పాపం ఆ పిల్లలు తల్లు లేని పచ్చులు ఎందుకు అయ్యిర్రో, ఆ తప్పుల మా పుష్పరాజన్న ఎందుకు అరెస్ట్ అయిండో అవన్నీ తలుచుకుంటే పానం కలుక్కుమంటుందమ్మే. అరే నీ అవ్వ, ఎవరైనా గిట్లా జరుగుతుందని అనుకుంటారా అనే? మొదటి రోజు అభిమాన హీరో సినిమా చూడాలనుకుంటారు, ఏ హీరో అయినా తన అభిమానులను ఉత్సాహపరచాలనుకుంటారు, కానీ గిట్లా జరుగుతుందని ఎవరు ఊహించుతారు చెప్పు? రికార్డులు బద్దలు కొడతావు అనుకుంటే రిమైండ్కు పోబడితివి కదనే పుష్పరాజన్ను పుష్పరాజన్న. ఎవల పాపమో నీ మీద పడనే పుష్పరాజన్న పుష్పరాజన్ను పుష్పరాజన్న. ఏ ఊక ముసలాడా, ఇప్పుడు ఏమైందని గంటగానో ఓలలు పెట్టుకుంటే ఏడుతున్నావు చెప్పు? అల్లు అర్జున్ సార్కు ఏం కాతి, మళ్ళా జల్దీనే ఈ కేసులోకి వెళ్ళి బయటపడతాడు. ఏం బయటకు వచ్చడమ్మే? పోలీసు సార్లు పెట్టిన శేషకాల ప్రకారం ఎట్లా కాదన్నా 10 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అని అంటున్నారే బయట జనాలు. అట్లా ఆ లెక్కన మా పుష్పరాజన్ సారి 10 ఏళ్ళలో ఎన్ని సైన్మాలు పోవాలి ఏం కథ? దీన్నేళ్ళు దూరం అయితే మేము భరించగలుగుతామా అమ్మే? ఏమో పోలీసార్లు 2 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిశీలట, గాని వాటిలా నేరస్తుడని కోర్టు నమ్మితే నువ్వు అన్నట్టు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. మరి మా పుష్పరాజన్న సైన్మాల ఎన్నో ఎర్రచందనం చెట్లను నరికి లారీలకు లారీల లోడ్ల ఎర్రచందనం మొద్దులను వేసుకొని పోయినాడు. అయినా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన అరెస్ట్ చేయలేకపోయిండు. కానీ నిజ జీవితంలో ఇట్లా అరెస్ట్ అయ్యి జైలుకు పోతారని మేము ఎప్పుడు అనుకోలేదమ్మే. మస్తు బాధ అనిపిస్తా ఉండదు. తానోటి తలిస్తే దైవం ఓటి తలుస్తుంది అని వాటిగానే అంటారా చెప్పు? అంతా విధిరాత అనుకోవాలి. అత్తెత్త అనుకుంటామమ్మే, ఇది ముమ్మాటికి మన సర్కారు చేసిన తప్పిదమే. ఆగో నీ ముచ్చట మంచిగా ఉన్నది ముసలోడా, దీంట్లో తెలంగాణ సర్కారు చేసిన తప్పేముంటది చెప్పు? మనకు హోంశాఖ మంత్రి లేకపోవడం చేయబట్టే ఇట్లా జరిగినదమ్మే. ఆ శాఖ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ చేతిలో ఉన్నది కాబట్టే ఈ తప్పిదం జరిగినది. ఎరికేనా నీకు? ఏ నీకేమైనా తలకాయ తిరుగుతున్నదా ముసలోడా? అటు తిప్పి ఇటు తిప్పి కొసాకరికి సర్కారు మీదకి తీసుకొస్తున్నావు ఎందుకు చెప్పు? ఎందుకు అని అంటావేందమ్మే? పోలీస్ శాఖను చేతిలో పెట్టుకొని ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పనులలో బిజీగా ఉన్నాడు కదా, అందుకే ఈ తప్పిదం జరిగినది. అదే ఆ పోలీస్ శాఖకు ఒక మంత్రి ఉండేది ఉంటే ఈ తొక్కిసలాట జరగకపోవు, ఈ తప్పిదం జరగకపోవు, మా పుష్పరాజన్నకు ఈ పాపం అంటుకోకపోవు. ఊకో అంటవేంద్ర కేశవా? ఎన్నడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేని మన పుష్పరాజన్న ఇలా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితికి వచ్చినాదిరా. ఎట్లా ఊకోమని అంటావు? ఎంత బాధ అనిపిస్తాదిరా. అయ్యా రాములు గారు, నువ్వు నక్కకు నాగలోకానికి లింక్ పెట్టే జిత్తుల మారి నక్కవు. తప్పింది ఒప్పింది అనేది కేసులు పెట్టిన పోలీసార్లు కోర్టు చూసుకుంటది, కానీ నువ్వు గా ఏసని తీసేసి జల్దిన ఇంటికి పో. ఓ చెప్పబడితే నీకే పెద్ద తెలిసినట్టు. పుష్ప 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 పుష్పరాజన్ను పుష్పరాజన్న
ఏ బిడ్డ ఇది నా అడ్డ అనుకుంటా సైన్మా టాకీస్ పోయి లేని పాపాన్ని అంటగట్టుకుంటివా పుష్పరాజన్న. అయినా మన పుష్పరాజన్నకు ఏం కాదట్రా, ఎందుకంటే మన పుష్పరాజన్నకు మస్తు రాజకీయ పలుకుబడినదట వెనక మర్రా. ఎట్లనో తీరుగా బయటకు వస్తాడు గాని అంతే అంట అనే పుష్పదాదా. మరి అంతేరా కేశవా, అందరు అనుకుంటారా వాళ్ళు వీళ్ళు ఏం కాదు. చూసిండ్రా అనుల్లా, సంధ్య టాకీస్ల పానం పోయిన కేసులా అల్లు అర్జున్ అన్నకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ వేసింది. అల్లు అర్జున్ అన్నను చెంచల్గూడ జైలుకు తీసుకుపోయినరు పోలీసోళ్ళు. ఇక అటు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అల్లు అర్జున్ అన్నకు. మరిగా ముంగట ఈ కేసులో ఏమవుతుందో, అల్లు అర్జున్ అన్నకు శిక్ష పడుతుందో లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుందో ఏమవుతుందో చూడాలి. కానీ పుష్పరాజన్నకైతే పోలీసోళ్ళు కోర్టు పెద్ద షాకే ఇచ్చిండ్రు పోన్రి. పబ్లిక్ ఎప్పట్లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలి కదా, నడువుండ్రిగా. వారే వా, బుల్లెట్ల బండి అదిరింది కదా. యానిమల్ సినిమాల హీరో గిదాన్నే వాడిండు. ఇక లగ్గం రిసెప్షన్ లా ఎరైటీగా ఉంటదని ఒక జంటను గీ బండి మీద ఊరేగించిండ్రు అన్నట్టు. ముంగటున్నోళ్ళు జరుగుండ్రా నాయన, అందులోకెళ్ళి పెళ్లి కొడుకు బుల్లెట్ల వర్షం కురిపించినా కురిపిస్తాడు. కానీ ఒకప్పుడు కొత్త జంటను ఊరేగియాలంటే కార్లను డెకరేట్ చేద్దురు, గుర్రపు బండ్లను వాడుదురు. మొన్నటిదాకా కొందరు ఎరైటీగా ఉంటదని జేసీబీలను కూడా వాడిండ్రు. కానీ గీళ్ళేందిరా నాయన, గీ బండిని కూడా పట్టుకొచ్చిండ్రు అని అందరూ పరిశాన్ అవుతున్నారు గీ వీడియో సోషల్ మీడియాలో తిరిగే వరకు. ఇక మరి ఏడైందో ఏమో గాని పెళ్లిళ్ళ ఇప్పుడే గింత ట్రెండింగ్ ఆలోచిస్తున్నారంటే ఇక రేపు ఇంకేసొంటి బండ్ల మీద ఊరేగిస్తారు పోన్రి. మీడియోల మీద దాడి చేసుడు నాది తప్పేనని సినిమా హీరో మోహన్ బాబు సారు క్షమాపణలు చెప్పుకొచ్చిండు. నేను కావాలనని కొట్టలేదు, 30 మందికి మీద మనుషులు నా ఇంటి గేట్లను వలగొట్టి ఉరుకత్తుంటే ఏదో ఆవేశంలో రిపోర్టర్ నన్ను కొట్టినా, గంతేగాని గాళ్ళ మీద నాకెసొంటి పంచాదులు లేవు, కోపంలో నేను చేసిన తప్పుకు బగ్గనే బాధపడుతున్నా అని లెటర్ను బయటికి ఇడిచిండు. మోహన్ బాబు సార్ అయితే తప్పైందని చెప్పిండు గాని సార్ మీద ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ కేసును కూడా బుకింగ్ చేసిండ్రు పోలీసోళ్ళు. నా తప్పేం లేదని కోర్టులో సారు కూడా పిటిషన్ వేసిండట. చూడాలే మరి ఇవాళ అల్లు అర్జున్ అన్నను అరెస్ట్ చేసినట్టు మరి రేపు మోహన్ బాబు సార్ను కూడా అరెస్టు చేస్తారో మరి చూడాలే ఏం జరుగుతుందో. కానీ సినిమాలల్లో హీరోయిజం చూపించే హీరోలు బయట బగ్గనే కష్టాలు ఎదుర్కొంటున్నారు కదా అని అంటున్నారు కొందరు. గీ ఫోటోలున్న డ్రైవర్ అన్నను రేవంత్ అన్న మర్చిపోయింది గాని గీనైతే మర్చిపోలేదుల్లా. ఇక ఈ ముచ్చట గురించి గీ అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. मैं सीएम साहब को बात करने का है. हमारा बासर मंडल है, निर्मल जिला है, हमारा टिबल IIT है. टिबल IIT में जब जाते वक्त बॉर्डर से लेके गए, लापदी से आए स्कूटी पे ऊपर, हम एक नए ट्रैक्टर को लेके IIT में डाल दिए. टिबल IIT में अभी तक कर्जा नहीं माफ़ हुआ साहब. हमारा है कि नहीं कर्जा आज कर तो कल कर तो बोले तो उन्होंने हम मतदान डाले, हम उसको बहुमत से निवड़ के लाए, तो अभी कर्जा नहीं माफ़ कर रहा हूँ. నిర్మల్ జిల్లా బాసర మండలం లాబ్ది అనే ఊళ్ళున్న గీన వ్యవసాయం పనులు చేసుకుంటాడట. ఇక అప్పట్లో రేవంత్ అన్న ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు IIITని ముట్టడియనీకి పోయినప్పుడు రేవంత్ అన్నను ట్రాక్టర్ మీద తీసుకుపోయిందట పిరాజీ అనే గీ రైతన్న. అయితే ఇప్పుడెందుకు గీ ముచ్చట చెప్తున్నాడంటే సర్కారోళ్ళు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ గీన కాలేదట. నేను సారుకు సాయం చేసిన కదా, నాకు రేపో మాపో ఖచ్చితంగా సారు రుణమాఫీ చేస్తాడని ఆశపడ్డాడట. కానీ ఇప్పటికీ ఇంకా రుణమాఫీ కాలేదట. గీనకే కాదు గీళ్ళ అమ్మ పేరు మీదున్న రుణం కూడా మాఫీ కాలేదట. ఇక నేను అప్పుడు ట్రాక్టర్ మీద తీసుకుపోయిన మనిషే సీఎం అయిండు, కానీ నాకు మాత్రం న్యాయం జరుగుతలేదని గీ తీరుగా బాధ నెల్లబోసుకున్నాడు. కనీసం గీ ముచ్చట్ని సార్కు ఒక మల్క యాది చేస్తే ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాడని అనవట్టిండు గిట్లా. గీనకు బ్యాంకోలు రుణమాఫీ ఎందుకు చేయలేదో ఏందో గాని గీన బాధనంతా సార్కు ఈడియోలో ఎల్లబోసుకున్నాడంటే సీఎం రేవంత్ అన్న న్యాయం చేస్తాడో చూడాలి. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి HM టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నా? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.